ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, అన్నదానానికి చాలా మంది వితరణ చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మనవడు నారా దేవాంశు జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశు పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. ఇక భక్తులకు ప్రసాదాలు వడ్డించి వచ్చే తృప్తి వెలకట్టలేదన్నారు సీఎం చంద్రబాబు. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం.